మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష అదే రకంగా ఎలా ఇబ్బంది పడ్డారో ఒక ఎగ్జాంపుల్ ఈ వేదిక ద్వారా మీ పర్మిషన్ తో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు 73 సంవత్సరాల అధ్యక్ష. ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష. ధరణి వచ్చిన తర్వాత 35 ఏళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో, పొజిషన్లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారయ్యాయి అధ్యక్ష. ఆ కారణం చేత జనవరి 22వ తారీఖు 2023 నాడు మధ్యల కృష్ణయ్య గారు 73 సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఇది అంటే ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా, ఆనాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదే నిబద్ధత, అదే ఆశ, అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష. అంతేకాదు, దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన 3 వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష. అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం. భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు, అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ రెడ్డి గారు మాకు అని ఇక్కడ చెప్పాలి.